హాయ్ హలో వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. నేను మీ హేమమాలిని. ఈ మధ్య టాలీవుడ్ లో పెద్ద చర్చ మొదలైంది. అదే సుధీర్ బాబు సోనాక్షి సిన్హా కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం జటాధర. టీజర్ రిలీజ్ అయింది. వెంటనే ఒకే ఒక్క ప్రశ్న అందరి మైండ్ లో తిరుగుతుంది. ఈ సినిమా నిజంగానే 2018లో జరిగిన పద్మనాభస్వామి ఆలయం కేసు ఆధారమా? మనందరికీ తెలుసు కదా ఆ ఆలయం గురించి. అసలు అది ఏదో ఆలయం కాదు, అది ఒక రహస్య ఖజానా మందిరం. మూసివేసిన గవాక్షలు, ఆ గవాక్షల వెనుక అపారమైన సంపద, వాటిని తెరిచిన వాళ్లకు జరిగే ప్రమాదాల గాథలు, ఇవన్నీ మనం తరతరాలుగా వింటూ వస్తున్నాం. ప్రత్యేకంగా ఆ 6వ తలుపు గురించి ఎవరైనా తెరవాలని ప్రయత్నిస్తే అనర్థం జరుగుతుందని ఉన్న భయం, దాని చుట్టూ ఉన్న మిస్టరీ, భయంకరమైన కథలు, ఇవన్నీ ఈ సినిమా మీద ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. కానీ ఒక్క విషయం స్పష్టం, జటాధర బయోపిక్ కాదు. కానీ ఈ కథ ఆ లెజెండరీ ఒక స్పిరిచువల్ మైథలాజికల్ థ్రిల్లర్గా మార్చింది. భక్తి, అపారమైన సంపద, ఆకర్షణ, మంచి చెడు మధ్య నిత్యత్వం, ఇవన్నీ ఒకే ఒక స్టేజ్ మీద కలిసిపోతున్నాయి. ఈ చిత్రాన్ని వెంకట కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు ప్రేరణ అరోరా కలిసి నిర్మిస్తున్నారు. మరి ఈ రహస్యాల థ్రిల్లర్ మన ముందుకు రాబోతుంది నవంబర్ 7న. హిందీ అండ్ తెలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇక మిగతా అన్ని వివరాలు, ఎగ్జైటింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.